హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇలా అద్దం దగ్గర స్టిక్కర్స్ అన్నీ కూడా ఇలా గోడకి పెట్టేస్తూ ఉంటాము. అలా గోడకి పెట్టేస్తే గోడకి చూడటానికి కూడా అసహ్యంగా కనిపిస్తుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే మనం స్టిక్కర్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత ప్యాకెట్లు పడేస్తూ ఉంటాం కదండి. ఆ ప్యాకెట్ని పడేయకుండా చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ని తీసుకొని ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసుకోవాలి గోడ దగ్గర. ఇలా అద్దం ఉన్న దగ్గర డబుల్ ప్లాస్టిక్ టేపు అంటించేసుకొని ఇలాగ స్టిక్కర్ ప్యాకెట్ని అంటించేసుకొని ఈ విధంగా స్టిక్కర్స్ మనం గోడకి పెట్టే బదులు ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇలా ఫేస్కున్నటువంటి స్టిక్కర్ని ఇలాగా స్టిక్కర్ ప్యాకెట్ పెట్టేసి తర్వాత మళ్ళీ మనం పెట్టుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా గోడకి పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళు బెడ్ మీద పక్క తడుపుతూ ఉంటారు కదండి. టాయిలెట్కి వెళ్తూ ఉంటారు, ఎక్కువగా టాయిలెట్ వచ్చే చిన్నపిల్లలు ఉంటారు కదండి. అలాంటి పిల్లలకు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టాయిలెట్ కూడా పోయకుండా ఉంటారు. ఈ విధంగా గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదండి, కొంచెం మరిగించుకున్నటువంటి వాటర్ని కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక గ్లాసులోకి ఉంచేసుకుని ఆ గ్లాస్ వాటర్లో తేనె ఒక స్పూన్ కలుపుకొని ఇలా రోజు నైట్ పడుకునే ముందు పిల్లలకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి టాయిలెట్ ఎక్కువగా రావండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పేస్ట్ని మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కొంచెం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకొని మనం వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ ఈ రెండు బాగా రఫ్ చేయాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, స్విచ్ బోర్డు దగ్గరకు వచ్చేసరికి అది షాక్ కొట్టిద్దేమోనని భయపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి. అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి, ఎందుకంటే అది కరెంట్ షాక్ వచ్చిద్దేమోనని భయంగా ఉంటూ ఉంటాము. అటువంటి భయం ఏమీ వద్దండి. ముందుగా మనం ఇలాగా స్విచ్ బోర్డులు క్లీన్ చేసేటప్పుడు మెయిన్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత నేను ముందుగా పేస్ట్ అలానే లిక్విడ్ వేసాం కదండి, ఈ రెండు రఫ్ చేసేసి ఇలా బ్రష్ పెట్టి మొత్తం లిక్విడ్ మొత్తం కూడా ఇలా స్విచ్ బోర్డుల పైన అప్లై చేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, లిక్విడ్ అలానే పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొంచెం మనం పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత మెయిన్ మళ్ళీ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో తప్పకుండా ఇలాగా క్లీన్ చేసేటప్పుడు మెయిన్ ఆఫ్ చేసుకుని తర్వాత క్లీన్ చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇలా మిక్సీ జార్ బ్లేడ్లు ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అంటే బ్లేడ్లు త్వరగా మనకి ఏ పప్పు వేసినా కూడా చట్నీలు వేసినా కూడా త్వరగా నలగదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. టీ పెట్టుకుంటాం, టీ పౌడర్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఐస్ క్యూబ్స్ 2-3 అందులో వేసేసుకొని రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మిక్సీ బ్లేడ్లు ఇలా మిక్సీ జారుకున్నటువంటి బ్లేడ్లు మంచి షార్ప్నెస్గా పెరుగుతాయండి. ఇలా అప్పుడప్పుడు మనకి గిన్నెలు ఒక్కోసారి బ్లేడ్లు స్టక్ అయిపోయి లేదంటే మనం దీంట్లో పప్పు వేసినా కూడా సరిగా నలగదు కదండి, షార్ప్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది అలా ఉన్నప్పుడు ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బ్రూ కాఫీ పౌడర్ మనం సగం యూజ్ చేసిన తర్వాత సగం ఇలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు ఒక్కోసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది. బ్రూ కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం పంచదార వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, అది గడ్డ కట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకోకుండా ఒక్కోసారి మనకి బట్టల మీద ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదండి, ఆయిల్ మరకలు పోవాలి అంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా ఆయిల్ మరకలు పడిన చోట మనం ఫేస్కి యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఇలా ఆయిల్ మరకల మీద వేసేసి ఒక 5 మినిట్స్ వరకు డ్రై అయ్యేంత వరకు ఇలా ఉంచేసి తర్వాత మనం యూజ్ చేయింది వాడనిది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ పెట్టి ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. తర్వాత కొన్ని వాటర్ తీసుకుని ఇలాగా వాటర్లో వాష్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరక కనిపించదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి మనం చెక్కు తీసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. పింగాణి కప్పులు ఉంటాయి కదండి, మన ఇంట్లో పింగాణి కప్పును తీసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా రఫ్ చేస్తూ ఉంటే చక్కగా మనకి షార్ప్నెస్ పెరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తీసుకుందాం. ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. కిచెన్ సింక్లో ఒక్కోసారి మనం నాన్ వెజ్ కడిగినప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, మనం ఎంత క్లీన్ చేసినా కిచెన్ సింక్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అలా లేకుండా ఉండాలంటే కొంచెం ఫేస్ పౌడర్ని ఇలా కిచెన్ సింక్లో వేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఫేస్ పౌడర్ని ఇంకొక రకంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అద్దాలు కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి మరకలు పడుతూ ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు. ఇలా కొంచెం మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడరు ఇలా అద్దంపై వేసేసి ఏదైనా టిష్యూ పేపర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా అద్దాలపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇప్పుడు చూసారా అద్దం చక్కగా క్లియర్గా ఎంత బాగా కనిపిస్తుందో, దీనిపై ఉన్నటువంటి టెస్ట్ కూడా చక్కగా క్లీన్ అయిపోయింది. ట్రై చేయండి. డోర్ కర్టన్స్, రింగ్స్ ఉన్న డోర్ కర్టన్స్ వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాం కదండి, వాషింగ్ మెషిన్ డ్రమ్కి ఇలా డోర్ కర్టన్స్ రింగ్స్ పట్టేసి వాషింగ్ మెషిన్ డ్రమ్ అంతా కూడా పాడైపోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్ ఒకటి తీసుకొని ఇలా డోర్ కర్టన్స్ రింగ్స్ ఉంటాయి కదండి, ఆ రింగ్స్ అన్నీ కూడా ఇలా ఓల్డ్ సాక్స్లు ఈ విధంగా పెట్టేసి తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్ డ్రమ్ పాడవకుండా ఉంటుంది. ఇలా డోర్ కర్టన్ కూడా పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర్ మనం మారుస్తూ ఉంటాం కదండి, ఒక్కోసారి మనకి తెలియకుండా గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా గ్యాస్ సిలిండర్ని మనం మార్చినప్పుడు ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాం కదండి, ఓపెన్ చేసిన తర్వాత అక్కడ హోల్ దగ్గర ఇలా కొన్ని వాటర్ పోసామనుకోండి, మనకి బుడగలుగా వస్తున్నాయి అనుకోండి, అది లీక్ అవుతుందని అర్థం. లేదు వాటర్ పోసినా మామూలుగా ఉందనుకోండి, అటువంటి ప్రాబ్లం లేదని అర్థం. సో ఈసారి సిలిండర్ మీరు ఇలాగా ఓపెన్ చేసినప్పుడు ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆకును చూసారండి, తమలపాకును ఒక 4 ఆకులు తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ ఎక్కువ అవసరం లేదండి, కొన్ని వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా, అంటే కొంచెం మనకి ఎక్కువగా నీళ్లు వేయకుండా కొంచెం వాటర్ పోసి ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా ఈ పేస్ట్ చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. మన తలకి అక్కడక్కడ వైట్ హెయిర్స్ ఉన్న దగ్గరల్లా ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మన వైట్ హెయిర్స్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారుతుంది. మనం 1 వీక్లో 2 టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా ఈ పేస్ట్లో కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసేసి ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, చక్కగా మనకి హెయిర్స్ కూడా చాలా మంచిదండి. తమలపాకు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది, అందులో హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా కొబ్బరి నూనె వేసేసి ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడ ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత చక్కగా మనం హెడ్ బాత్ చేసామనుకోండి, 1 వీక్లో 2 టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, మన వైట్ హెయిర్స్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారుతుంది. మీరు చక్కగా అప్పటికప్పుడు న్యాచురల్గా ఇంట్లోనే ఇలా ట్రై చేసి మనం హెయిర్ కలర్ని మార్చుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే వైట్ హెయిర్స్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎల్లుల్ని ఒకటి తీసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ద్వారగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నటువంటి ఎల్లుల్ని
పరగడుపున తినేసి గోరువెచ్చని వాటర్ తాగుతూ ఉన్నామనుకోండి, ఇలా క్రమేణా తాగుతూ ఉంటే మన పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చక్కగా రోజు ఇలా క్రమేణా చేస్తూ ఉంటే మనకి బెల్లీ ఫ్యాట్ ఉండదు. అందులో మనకి పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పాలు రోజు కూడా ఇలా కాగబెడుతూ ఉంటాం కదండి, ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము. మర్చిపోయినప్పుడు మనకి పాలు విరిగిపోతాయి ఏమైనా డౌట్గా ఉంటుంది కదండి, అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం మరిగిన తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. మనం వంటలో యూజ్ చేసుకుని కుకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్, అది ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని తర్వాత ఇలా పాలు పోసుకున్నాం అనుకోండి, పాలు ఎంతసేపటికి కూడా అందులోనే మరుగుతాయి కానీ ఇరిగిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మా గార్డెన్లో ఇది ఒంటిరెక్క మందారం అండి. నేను కావాలని ఇలా పెంచుకుంటున్నాను. మన హెయిర్స్కి ఇలాగా ఒంటిరెక్క మందారం చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇలా ఆకుల్ని నేను అలానే పూల్ని కలబందని 3 కలిపేసి హెయిర్కి మనం అప్లై చేసిన తర్వాత 1 అవర్ అలా ఉంచేసుకుని 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉంటాను. హెయిర్స్కి చాలా మంచిదండి. మన ఎంటికలు దృఢంగా చక్కగా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇలాగ పువ్వులు అలానే ఆకుల్ని నేను ఒక 10 తీసుకుని ఇలా మొత్తం కూడా దీనిపై ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఇలాగ క్లీన్ చేసేసుకొని ఇలా పువ్వుల్ని ఒక 5 తీసుకున్నానండి. ఇలా ఆకులను మాత్రం ఒక 10 తీసుకుని ఇలా శుభ్రంగా నీట్గా డస్ట్ అంతా తుడిచేసిన తర్వాత గుప్పుడు కరివేపాకు కూడా తీసుకొని పువ్వులు అంటే మందార పువ్వులు ఉంటాయి కదండి, మందార పువ్వులు ఒక 5 తీసుకున్నాను. అవి ఎండిపోయినాయి అయినా పర్లేదు, మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి పువ్వులైనా పర్లేదు. ఇలా ఒక 5 మందార పువ్వులు, ఒక 10 ఇలా మందార ఆకులు, అలానే ఒక గుప్పుడు కరివేపాకు, అలానే 2 యాలకులు, ఈ 2 ఇవన్నీ కూడా ఒక గిన్నెలో ఇలా ఒక కప్పు వరకు కొబ్బరి నూనె వేసుకోవాలండి. ఇలా న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేనిదే నేను కొబ్బరి నూనె ఇలాగా తయారు చేయించుకుంటూ ఉంటానండి. మన జుట్టుకి ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు. ఇలాగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు ఇలా కొబ్బరి నూనె తీసుకున్నానండి. అందులో చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఫ్లవర్స్ కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ కొబ్బరి నూనెలో వేసుకున్నాను. అందులో ఇలా ఒంటిరెక్క ఆకులు ఉంటాయి కదండి, మందార ఆకులు కూడా అందులో వేసేసుకుని ఒక గుప్పుడు కరివేపాకు తీసుకున్నాను. 2 ఇలా యాలకులను కూడా అందులో వేసేసి ఇలా కొబ్బరి నూనెలో వేసి స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ కొబ్బరి నూనె ఏదైనా ఒక ఇలా మరిగించుకున్నటువంటి ఈ కొబ్బరి నూనె ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఆ కొబ్బరి నూనెని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం 1 మంత్కి ఒకసారైనా లేదంటే 2 వీక్స్కి ఒకసారైనా ఇలా ఒక నైట్ అంతా ఈ కొబ్బరి నూనెని మన తలకి అప్లై చేసేసి ఇలా ఉదయం మార్నింగు తలస్నానం చేసామనుకోండి, మనం జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది. ఊడిపోయిన ఎంటుకలు కూడా ఊడిపోయినా కూడా కొత్త వెంట్రుకలు అనేవి వస్తాయండి. హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి, ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు కదండి. వెంట్రుకలు కూడా ఊడిపోయి కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో న్యాచురల్గా కొబ్బరి నూనెని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇలా మనం 2 వీక్స్కి కానీ లేదంటే 1 మంత్కి కానీ 1 మంత్లో 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలాగ ఒక నైట్ అంతా ఇలాగ తలకు అప్లై చేసేసి తర్వాత ఉదయం మార్నింగు తలస్నానం చేసామనుకోండి, మన జుట్టు నమ్మలేనంతగా మీకు మీరే నమ్మలేనంతగా అంత చక్కగా పెరుగుతుంది. అలానే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుందండి. ఇలా మరిగించుకున్న ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు ఇలా మిగిలిపోయిన ఆకులు ఉన్నాయి కదండి, ఆకులను కూడా మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ హెయిర్ కలర్ని చక్కగా మనం వైట్ హెయిర్స్ ఉన్న దగ్గరల్లా ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగ ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి చక్కగా మనం ఇలా ట్రై చేసి మన జుట్టును ఒత్తుగా పెరిగేలాగా చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఇలా న్యాచురల్గా ట్రై చేసి ఈ విధంగా మన జుట్టుని పెంచుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.